అందరికీ నమస్కారం. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐకాన్ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వ చిహ్నం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కేంద్రం, ఉద్యమాలే కాదు ఉపాధి అవకాశాలకు అడ్డా, 108 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ విద్యా వారసత్వానికి నిలువెత్తు రూపం, ప్రతిష్టాత్మక ఆర్ట్స్ కళాశాల వేదికగా ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సంకల్పం తీసుకున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాలని, ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా మన విద్యార్థులు రాణించాలని, ఓయూ విద్యార్థులు అత్యున్నత స్థాయిని అధిష్ఠించాలని నిరంతరం శ్రమిస్తున్న గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి 3,60,000 ఉస్మానియా విద్యార్థుల పక్షాన, 20,000 మంది క్యాంపస్ విద్యార్థుల పక్షాన, లక్షలాది మంది ఓయూ పూర్వ విద్యార్థుల పక్షాన, అధ్యాపకులు, ఉద్యోగుల తరఫున ఘన స్వాగతం పలుకుతున్నాం సార్. ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ కేశవరావు గారు, అలాగే వేదికను అలంకరించిన అందరూ మంత్రివర్యులు, పెద్దలు, ఇతర పెద్దలకు అందరికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. అలాగే ఆయా ఫ్యాకల్టీల డీన్స్, ప్రిన్సిపల్స్, విభాగాధిపతులు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, డైరెక్టర్లు, విశ్రాంత అధ్యాపకులు, ఓయూ బోధనేతర సంఘాల ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు, పరిశోధకులు, మీడియా ప్రతినిధులు అందరికీ నా యొక్క నమస్కారం. ఇవాల్టి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ ఓ చారిత్రక సందర్భంలో భాగస్వాములు. సుదీర్ఘ విరామం తర్వాత స్వయంగా ప్రభుత్వమే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం మనమంతా సంతోషించదగ్గ పరిణామం. కేవలం 6 నెలల వ్యవధిలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండోసారి ఓయూ పర్యటిస్తున్నారు. అది కూడా అత్యంత సాదాసీదాగా. గత ఆగస్టు 25న ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన మీటింగ్లోనే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీకు ఏం కావాలో చెప్పండి అని. మనం చెప్పిన వాటికి అదనంగా పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఓయూ ఎలా ఉండాలో నిర్దేశిస్తున్నారు. వారం వారం స్వయంగా సమీక్ష చేస్తూ ఓయూ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని సంకేతాలు ఇచ్చారు. అందుకు అనుగుణంగా కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు ఐఐటి హైదరాబాద్, ఐఎస్బి సహా ఉత్తమ విద్యా కేంద్రాలన్నింటిని పరిశీలించారు. ఓయూకు కావాల్సిన వసతులు, ఇతర రీసెర్చ్ ల్యాబొరేటరీలు, క్రీడా సౌకర్యాలు, మంచి అకాడమిక్ వాతావరణం కల్పించడానికి అవసరమైన సూచనలతో సమగ్ర నివేదిక రూపొందించారు. ఓయూకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల నియామకాలు, మరో 100 ఏళ్లు ఓయూ పురోగతికి అవసరమైన వసతులు కల్పించేందుకు ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. 1000 కోట్ల నిధులే కాదు, దిశ దశ ఉన్న ప్రతి అవసరాన్ని తీరుస్తామని, తెలంగాణ విద్యా వ్యవస్థ బాగు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారు పదే పదే చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నడపడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ముఖ్యమంత్రి గారి ధైర్యం, చొరవ, దిశానిర్దేశంతో, ప్రగతిశీల నిర్ణయాలతో ఓయూను ఉరకలెత్తిచ్చే సాహసం చేస్తున్నాం. సహజంగానే మంచి పనులు చేసేటప్పుడు కొద్దిమంది మనల్ని లేనిపోని వివాదాల్లోకి లాగుతుంటారు. కానీ మా ఫోకస్ అంతా ఓయూ అభివృద్ధిపైనే. యూనివర్సిటీ ప్రతిష్టను పునరుద్ధరించే ఈ క్రమంలో విద్యార్థి అభివృద్ధి కేంద్రంగా అకాడమిక్గా తీసుకుంటున్న కొన్ని చర్యలపైన ఇబ్బంది కలిగితే దాన్ని గాయంగా కాకుండా దానిని చికిత్సలో భాగంగా చూడండి అని మనవి చేస్తున్నాము. శతాబ్దానికి పైగా తెలుగు రాష్ట్రాలకు, తెలంగాణ ప్రాంతానికి విజ్ఞాన వికాసాన్ని అందిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవడం అంటే మనల్ని, మన తెలంగాణను కాపాడుకోవడమే. విశ్వవిద్యాలయం ప్రగతి, ఇక్కడ విద్యార్థుల ప్రతిభ, తెలంగాణ ఆవిర్భావం, రాష్ట్ర పునర్నిర్మాణం, ఆయా రంగాల్లో ఓయూ విద్యార్థుల భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. ఓయూ ఆవిర్భావం, అభివృద్ధి ప్రయాణంలో తమ మేధస్సును, శ్రమను అందించిన ప్రతి ఒక్కరికి భాగస్వామ్యాన్ని మననం చేసుకుందాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 ఏళ్లు పూర్తి చేసుకొని ప్రస్తుతం ఓ దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా పేరుకుంది. దేశంలో 7వ పురాతన విశ్వవిద్యాలయంగా పేరుంది. ఆధునిక ప్రపంచాన్ని ఎదుర్కొంటూ నిలబడగలిగింది. ప్రతిష్టాత్మక NIRF ర్యాంకింగ్లో అగ్రగామిగా ఉంది. QS వరల్డ్ ర్యాంకింగ్లో 1200 నుండి 1400 స్థానం సంపాదించడంతో పాటు ఏషియా QS ర్యాంకింగ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలుస్తూ 470 ర్యాంకును కైవసం చేసుకుంది. ఆధునిక పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొంటూ నిలబడగలిగింది.
ఓయూను మరో దశలోకి ఓయూను మళ్లించాల్సిన ఆవశ్యకత మన అందరిపైన ఉన్నది. నైపుణ్యాలను అందిపుచ్చుకొని మార్కెట్కు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులుగా మనం అందరం తీసుకోవాలి. రాష్ట్రంలో గ్రామీణ పేద బలహీన వర్గాల పిల్లలను ఉన్నత ఉద్యోగాలు సాధించే దిశగా ఆధునిక సాంకేతిక తర్ఫీదు సిద్ధమవ్వాలి. విద్యార్థులను కేవలం విద్యాబోధనకు మాత్రమే పరిమితం చేయకుండా సమాజం పట్ల వారి బాధ్యతను పెంచేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దుందిబి భీమా హాస్టల్లో 2 నూతన విద్యార్థి వసతి గృహాలను అందుబాటులోకి తెచ్చుకున్నాం. కొత్తగా 2 వసతి గృహాలను ముఖ్యమంత్రి గారు పునాది రాయి వేశారు. వీటి నిర్మాణం కోసం గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలు 10 కోట్ల చొప్పున మంజూరు చేశాయి. అవి ప్రోగ్రెస్లో ఉన్నాయి. కేవలం పట్టాలు అందించడమే కాదు, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేలా నైపుణ్యాలు నేర్పాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఇందుకోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఓయూ విద్యార్థులను సైతం సమగ్ర శిక్షణతో విస్తృత ఉద్యోగ ఉపాధి అవకాశాలున్న ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు అందరం పనిచేస్తున్నాం. ఠాగూర్ ఆడిటోరియంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయ పురోగతికి సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పి వెళ్లారు. మాట నిలబెట్టుకుంటూ మళ్లీ 1000 కోట్ల నిధులతో ఓయూను అభివృద్ధి చేసేందుకు నిన్ననే జీవో ఇష్యూ చేశారు. కొన్ని సమస్యలతో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారు. వాటి పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు. అమలు సాధ్యమయ్యే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఓయూతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి పక్షాన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జరిగిన అత్యంత ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ జరిగింది. ప్రపంచ నలుమూలల నుండి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఓ మైలురాయిగా నిలబడుతుంది. ముఖ్యమంత్రి గారి తెలంగాణ అంటే ఫ్యూచర్, తెలంగాణ అంటే నేషనల్ ప్రైడ్, తెలంగాణ అంటే గ్లోబల్ గ్లోబల్ ఈవెంట్స్, విజన్ తెలంగాణ అంటే విజన్, తెలంగాణ అంటే ఇంపాక్ట్, అట్లాగే తెలంగాణ అంటే ట్రస్ట్, తెలంగాణ అంటే ఎడ్యుకేషన్ అనే 2 కూడా జోడించాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే ముఖ్యమంత్రి గారి డైలాగ్ మనందరికీ గుర్తుంటుంది. మొదట ముఖ్యమంత్రి గారి రాకతో ఇంతకు ముందో లెక్క ఇక ముందో లెక్క అనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి గారి ప్రతి నిర్ణయం తర్వాత అదే డైలాగ్ గుర్తుకొస్తుంది. ఇంతకు ముందుక లెక్క ఇప్పటి నుంచో లెక్క అని తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో 2047తో రాష్ట్రంలో విద్యా ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ ఆవిర్భావం కొత్త అవకాశాలను మెండుగా మోసుకొస్తుంది. ఇక ఫ్యూచర్ సిటీలో 13 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడి ఐటీ శాఖ మంత్రులు ప్రకటించారు. ఈ విస్తృత అవకాశాలు విద్యార్థులు వినియోగించుకోవాలి. ఉన్నత స్థాయి ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా, విద్యావేత్తలుగా, ఆయా రంగాల్లో అగ్రగామి శాస్త్రవేత్తలుగా ఎదగాలి. యావత్తు తెలంగాణ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు పడ్డ ఈ పునాదిపై మన భవిష్యత్తు నిర్మించుకోవాలి. అప్పుడే ముఖ్యమంత్రి గారి చొరవకు అర్థం పరమార్థం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు దూకుడు చూస్తుంటే $3 బిలియన్ ఎకానమీ 2047కు కాదు, అంతకు ముందే సాధ్యమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందివచ్చిన అవకాశాలతో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో నైపుణ్య విద్య, సిలబస్లో మార్పులు, కొత్త కోర్సులు, కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, హెల్త్ కేర్ కోర్సులపై ఫోకస్ చేద్దాం. సామాజిక శాస్త్రాల్లోనూ కొత్త ఒరవడికి బాటలు చేద్దాం. ముఖ్యమంత్రి గారు ఆశించిన ప్రగతిని క్వాలిటీ విద్య, క్వాలిటీ పరిశోధనలో నిజం చేసి చూపిద్దాం. ఉస్మానియన్లుగా ఇదే ఉత్తేజంగా కలిసికట్టుగా నడుద్దాం. ప్రభుత్వానికి సహకరిద్దాం. ప్రభుత్వం నుంచి విరివిరిగా నిధులు తెచ్చుకుందాం. భవిష్యత్తు తరాలకు బంగారు భవిష్యత్తు అందిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న భారీ నిధులతో కొన్ని మౌలిక సదుపాయాలు మీతో పంచుకుంటున్నా. ముఖ్యంగా ఉస్మానియా ప్రగతి 4 పిల్లలపై ఆధారపడి ఉన్నది. అది క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ అకాడమిక్స్, రీసెర్చ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్. దీని అనుగుణంగా ఇప్పుడు ఇస్తున్న 1000 కోర్సులో అకాడమిక్ బ్లాక్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్లాక్, మరో నూతన విద్యార్థుల వసతి గృహం, విద్యార్థుల వసతి గృహం, సమీకృత క్రీడా ప్రాంగణం, సమీకృత గ్రంథాలయం, నూతన ఆరోగ్య కేంద్రం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, అవుట్డోర్ క్రీడా మైదానం, బయోడైవర్సిటీ పార్క్, కన్వెన్షన్ సెంటర్, ప్రవేశద్వారాలు, వ్యాయామశాలలు, రహదారుల విస్తరణ, సైక్లింగ్ ట్రాక్, పాదాచారుల నడక మార్గాలు, విశ్వవిద్యాలయ ఎమ్యూనిటీ సెంటర్, ఇంకా చాలా అంశాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నాం.
అధ్యాపకుల నియామకాలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ అమలు సహా అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి గారి కూడా అనేక అంశాలపై స్పష్టత ఉన్నది కాబట్టి ఒక్కొక్కటిగా అన్నిటికీ పరిష్కరిస్తారని ఆ దిశగా అడుగులు వేస్తున్నారని కోరుతున్నాం. నా ప్రసంగం ముందు మరోసారి చెబుతున్నా, ఓయూ అభివృద్ధికి నిధులు ఇవ్వడం అంటే తెలంగాణ రాష్ట్ర బడుగు బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి లాంటిదే అవుతుంది. ముఖ్యమంత్రి గారి సభ ఉస్మానియా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. ఓయూ ఉన్నంత వరకు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. మీ అందరి తరఫున ఈ చారిత్మక సందర్భంలో సభాధ్యక్షత వహించే అవకాశం, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం, ప్రత్యక్షంగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. జై ఉస్మానియా, జై హో ఉస్మానియా. థ్యాంక్ యూ సో మచ్.